హలో వ్యూవర్స్, వెల్కమ్ టు రియాలిటీ దివాకర్ ఛానల్. 6 ఇండిపెండెంట్ G+1 హౌసెస్ అయితే సేల్కి ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూస్తున్న బ్లూ కలర్, తర్వాత మధ్యలో ఉన్న బ్రౌన్ కలర్, ఇక్కడ ఉన్న బ్లూ కలర్, మొత్తం అన్నీ కూడా 6 అంటే ఈ 3 బ్యాక్ సైడ్లో వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి ఇంకొక 3 ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. అన్నీ G+1 కన్స్ట్రక్షన్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నది అయితే 30 ఫీట్ రోడ్ అండి, అప్రోచ్ రోడ్డు. ఇది మనకు కార్ పార్కింగ్ స్పేస్ అండి. సో ప్రతి ఇంటికి గాను మనకు ఒక వాటర్ బోర్ ఫెసిలిటీ ఉంది. తర్వాత ఇది వచ్చేసి వాటర్ సంప్ అండి. అండ్ రైట్ సైడ్లో మనకు కారిడార్ వచ్చింది. ఇది చూస్తే మనము కాంపౌండ్ వాల్. అండ్ ఇది పార్కింగ్ స్పేస్ అండి. సో కార్ అయితే లక్షణంగా పార్క్ చేసుకోవచ్చు. ఇంకో 2 బైక్స్ కూడా పార్క్ అవుతాయి. మనకు లెఫ్ట్ సైడ్లో కాలు వాష్ చేసుకోవడానికి లేదా యూటిలిటీ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ స్పేస్ ఉంది. ఇది ఈస్ట్ ఫేసింగ్ డోర్ అండి. సో ఈ అన్ని 3 ఇండిపెండెంట్ హౌసెస్కి ఈస్ట్ ఫేసింగ్లో ఒక డోర్ ఉంది, తర్వాత నార్త్ ఫేసింగ్లో ఒక డోర్ ఉంది. సో ఈస్ట్ ఫేసింగ్ ఇది డైనింగ్ ఏరియా అండి. ఒక యూపీవీసీ విండో వచ్చింది వెంటిలేషన్ కోసం. అక్కడ స్టోరేజ్ స్పేస్ ఉంది. లెఫ్ట్ సైడ్లో మనం చూస్తే పూజ రూమ్ ఉంది. ఇది పూజ రూము ప్లస్ కిచెన్, మంచి స్పేస్ అయితే ఉంది. కిచెన్లో వర్క్ చేసే వాళ్ళకైతే ఎటువంటి ఇరుకు ఇబ్బంది ఉండదు. అండ్ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూస్తాం. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో మనకు 2 యూపీవీసీ విండోస్ వచ్చాయి. ప్రతి ఇండిపెండెంట్ హౌస్కి కూడా మనకు పైన సీలింగ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ చేసేసి ఇస్తారు. ఎలక్ట్రికల్ వర్క్ అయితే అయిపోయిందండి. బుకింగ్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ 15 డేస్లో కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేసేస్తారు వర్క్ విషయంలో. ఇదొక వాష్రూమ్. సో ఇనఫ్ స్పేస్ ఉందండి. ఎక్కడ కూడా ఇండిపెండెంట్ హౌసెస్లో ఇరుకు ఇబ్బంది అయితే లేదు. మొత్తము 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేశారు. 2600 SFTలో మనకు ఈ కన్స్ట్రక్షన్ ఏరియా ఉంటుంది. ప్లాట్ సైజ్ 150 స్క్వేర్ యార్డ్స్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. వాల్ సీలింగ్ వర్క్ అయిపోయింది. రైట్ సైడ్లో మనకు యూపీవీసీ విండో. బయటికి చూసినట్టయితే మనకు కారిడార్ కనిపిస్తుంది. అది కాంపౌండ్ వాల్. అండ్ ఇది అటాచ్డ్ చిల్డ్రన్ బెడ్రూమ్ వాష్రూమ్ అండి. సో ఇప్పుడు పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాము. సో ఇవి స్టెప్స్ అండి. ఈ స్టెప్స్ వచ్చేసి మనకు కింద పడకుండా కరెక్ట్గా పాదం పెట్టినంత ఎంతైతే స్పేస్ ఉంటుందో అంతైతే స్పేస్ కింద పడకుండా ఈజీగానే ఉంది. పైకి ఎక్కడానికి కూడా మరీ అంత హైట్ అయితే లేదు. సో ఒక 10 cm వరకు హైట్ ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో మనకు ఒక ఫ్రేమ్ వస్తుంది ప్రొటెక్షన్ కోసం, అంటే ఇక్కడ నుంచి కింద పడకుండా పిల్లలు. అండ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ డోర్ అండి. రైట్ సైడ్లో మనకు చిన్నగా కారిడార్ ఏరియా ఉంది. ఆ లాస్ట్లో మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ఒక వాష్ బేసిన్ వస్తుంది. వాషింగ్ మెషిన్కి పవర్ అవుట్లెట్ కూడా ఉంటుంది. ఇదండి హాల్, మంచి స్పేషియస్గా ఉంది. సో ఈస్ట్ ఫేసింగ్ డోర్ ఒకటి, ఇదొకటి నార్త్ ఫేసింగ్ డోరు, ప్లస్ ఒక యూపీవీసీ విండో. మంచి వెంటిలేషన్, ఎయిర్ ఫ్లో అయితే ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా. సో అది యూపీవీసీ విండో ఫర్ డైనింగ్ ఏరియా. లెఫ్ట్ సైడ్లో మనకు పూజ గది వచ్చిందండి. ఇది పూజ గది. ఇది కిచెన్. కిచెన్కి ఒక విండో ప్లస్ ఇది ఎగ్జాస్ట్కి ప్రొవిజన్. ఇప్పుడు స్ట్రైట్గా మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ డీటెయిల్స్ అంటే డైమెన్షన్స్ వచ్చేసి నేను మీకు వాట్సాప్ చేస్తాను. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు డీటెయిల్స్ అని చెప్పేసి. ఫాల్ సీలింగ్ ఇలా ఉంది. అండ్ ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఇక్కడ మనకు డ్రెస్సింగ్ స్పేస్ వస్తుందండి. మనం మిర్రర్ టేబుల్ అది పెట్టుకోవచ్చు. అండ్ ఇది వాష్రూమ్. సో
ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ప్రతి ఇంటికి గ్యాప్ ఉంటుందండి. ఒక కారిడార్ స్పేస్ ఉంటుంది ప్రతి ఇంటికి. ఇలా గ్రానైట్ ట్రే వేసేసి ఉంది ఈ కారిడార్లో. అండ్ ఈ స్పేస్ వచ్చేసి మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక వాష్ బేసిన్ వస్తుంది, దానికి ఒక అవుట్లెట్ కూడా వస్తుందండి వాషింగ్ మిషన్కి. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు. లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా అమీన్పూర్లో ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ బ్యాక్ సైడ్ గ్రీన్ విల్లాస్ కాలనీ అండి ఇది.